అటు డీజీపీని కావచ్చు, సిఎస్ని కూడా ఢిల్లీకి రమ్మన్నది ఎలక్షన్ కమిషన్. సో ఆంధ్రప్రదేశ్లో వచ్చినటువంటి కంప్లైంట్స్ ఎలక్షన్ కమిషన్స్కి ఇంకే రాష్ట్రం నుంచి కూడా బహుశా వచ్చుండకపోవచ్చు. అన్ని వైలేషన్స్ కూడా ఇక్కడ జరిగాయి. పటాబ్ గారు ఏం చెప్తారు? 2 అంశాలు సూటిగా. ఎమ్మెల్సీ సంబంధించినటువంటి అప్పుడే ఈ మార్పు మీకు కనిపించిందా? ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఎక్స్పెక్ట్ చేశారా? ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ని చూస్తే దానికి దీనికి బేరేజ్ వేసుకుంటే ఖచ్చితంగా శ్రీహరి గారు, అంటే ఎమ్మెల్సీ ఎలక్షన్ అనేది 3 ప్రాంతాలని కవర్ చేస్తూ జరిగిన ఎలక్షన్ అది. అవును. ఇటు రాయలసీమ కానివ్వండి, ఉత్తరాంధ్ర కానివ్వండి, కోస్తా కానివ్వండి. సో ఆ రోజున పీపుల్స్ పల్స్ అనేది క్లియర్గా మనకు అర్థమైంది. సో దట్ ఈజ్ ఎ క్లియర్ కట్ ఇండికేషన్. దాన్ని ఒక ఎర్లీ ఇండికేషన్గా మనం ఖచ్చితంగా తీసుకోవచ్చు. ఇవాళ అదే మళ్ళీ రిఫ్లెక్ట్ అయింది. ఆ రోజున మనం ఏ రకమైనటువంటి ప్రజా చైతన్యం చూసాము గ్రాడ్యుయేట్స్లో, ఇవాళ అన్ని వర్గాల ప్రజల్లో కూడా మనం అదే చూస్తున్నాం. రెండోది, ఇవాళ దాడులు విషయానికి వస్తే కనుక ఇవాళ విపరీతమైనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఉన్నారు శ్రీహరి గారు, ఈ సైకోలందరూ కూడా. వాళ్ళ ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఎక్కడికక్కడ ప్రజలు తిరగబడ్డారు. ఉదాహరణకి మాచర్ల తీసుకుందాం శ్రీహరి గారు. ఎన్నికల్లో మాచర్ల నియోజకవర్గంలో ఏం జరుగుతుందంటే కనీసం ఇతర పార్టీలకు చెందినటువంటి పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చొనేవారు బూతుల్లో. పోలింగ్ ఏజెంట్లను కూడా కూర్చొనిచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఒక మహిళ, మంజుల అనే మహిళ, మా పార్టీ పోలింగ్ ఏజెంట్ శ్రీహరి గారు, గొడ్డలు పెట్టి ఇక్కడ నరికినా సరే రక్తం కారుతూ నేను పోలింగ్ బూత్లో నుంచి బయటికి రానని చెప్పి ఆవిడ అక్కడే కూర్చుంది. అది ఇవాళ ప్రజల్లో నుంచి వచ్చినటువంటి ఆ పోరాట స్ఫూర్తి. అంటే డూ ఆర్ డై నో మ్యాటర్ వాట్. ఒక మహిళ అండి, నిజంగా ఆ ఫోటో చూస్తే నిజంగా ఎంత అంటే ఒక పక్కన బాధ కలిగినా కూడా నిజంగా ఎంత ఇన్స్పిరేషన్ అండి. ఒక మహిళ ఆ రకంగా ధైర్యంగా నిలబడ్డారు. నేను బూత్లో నుంచి బయటికి రాను, నన్ను చంపినా సరే అని చెప్పి. అది ఫ్రస్ట్రేషను, ఈ సైకోగాళ్ళ ఫ్రస్ట్రేషన్ అది. ఇవాళ మాచర్ల కాన్స్టిట్యున్సీలో గతంలో లాగా బూత్ క్యాప్చరింగ్లు కుదరలేదు. ఎక్కడికక్కడ జనం తిరగబడ్డారు. బూతుల దగ్గరకు వచ్చి రిగ్గింగ్ చేద్దామని రౌడీగాళ్ళు వస్తే మొత్తం తరిగి కొట్టారు. ఇవాళ ఈరోజు డీజీపీ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశారు. కొంతమంది పోలీసులు సహకరించారు, మా పైన హౌస్ అరెస్టులు చేశారు, దాడులు జరిగాయి ఏంటి అని చెప్పి. పెద్ద జోకు శ్రీహరి గారు, అంతకంటే పెద్ద జోక్ ఇంకోటి ఉండదండి. ఇవాళ పూర్తిగా ఎన్నిక అనేది కేంద్ర బలగాల పర్యవేక్షణలో పోలీస్ అబ్జర్వర్స్ ఉన్నారు. ఇవాళ మీ రబ్బర్ స్టాంప్ డీజీపీ వెళ్ళిపోయాడు, మీ రబ్బర్ స్టాంప్ ఇంటెలిజెన్స్ డీజీ వెళ్ళిపోయాడు, మీకు బూట్ పాలిష్ చేసే బ్యాచ్ అంతా కూడా, జగన్ పర్సనల్ సర్వీస్ చేసే బ్యాచ్ అంతా వెళ్ళిపోయింది. కాబట్టి మీ ఆటలు సాగలా. ఒక పక్కన ప్రజా తిరుగుబాటు, ఇంకో పక్కన మీ బూట్ పాలిష్ బ్యాచ్ అంతా కూడా వెళ్ళిపోయింది బయటికి, తోసావతలు బారేశారు. అందుకనే మీ రిగ్గింగ్లో, మీ బూత్ క్యాప్చరింగ్లో జరగలేదని ఆ ఉక్రోషంతో నిన్న మాచర్లలో తెగబడ్డారు సార్. ఆ వీడియోలు చూస్తే ప్రపంచం మొత్తం చూసింది. దాన్ని ప్రజాస్వామ్యం అంటారా? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గుర్తుపెట్టుకో, జూన్ 4 తర్వాత మీలాగా మేము రౌడీజం చేయక్కర్లా. చట్టపరంగా నీ పైన ఎటువంటి చర్యలు తీసుకోవాలో కఠినమైనటువంటి చర్యలు. నువ్వు నీ సైకో ముఠా అంతా ఉన్నారు కదా, ఆ తురకా కిషోర్ ఇటువంటి బ్యాచ్ అంతా కూడా, వాళ్ళందరికీ కూడా తగిన శాస్తి చెప్తాం. ప్రజాస్వామ్యబద్ధంగా మీ శేష జీవితాన్ని ఓసలు లెక్క పెట్టుకుంటూ గడపాలి ఏ జైల్లోనో. దానికి సిద్ధంగా ఉండండి మీరు. ఈ రకంగా ప్రజలను మేము హింసిస్తాం, నరుకుతాం అంటే చూస్తూ కూర్చుంటారా? ఇవాళ రేపు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి సారథ్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి రౌడీ మొక్కలందరినీ కూడా తరిమి కొడతాం. ఈ సైకోలందరికీ ఎలా బుద్ధి చెప్పాలో కూడా మాకు తెలుసు. ఇక్కడ కొన్ని ఫిగర్స్ చూస్తే శ్రీహరి గారు, గుంటూరు జిల్లాలో మీరు చూసినట్లయితే 17 నియోజకవర్గాల్లో 14 నియోజకవర్గాల్లో 80+ పోలింగ్ అండి. అమరావతి, మరీ ముఖ్యంగా అమరావతి చుట్టుపక్కల మనం చూసిన కాన్స్టిట్యున్సీస్, పెదకూరపాడు 89.18%, తాడికొండ 87.5%, మంగళగిరి 86%, పొన్నూరు 85%, ప్రత్తిపాడు 82.53. అంటే రాజధాని ప్రాంతం చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలు కూడా 86, 87, 89. కానీ ఇవాళ పాపం ఈ సైకో జగన్ రెడ్డి పరిస్థితి ఏంటో తెలుసా శ్రీహరి? అది కూడా చెప్పాలి కదా. ఇవాళ కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు 90% అండి పోలింగు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారికి 86.63%, అంటే ఆల్మోస్ట్ 87%. మన సైకోగాడి పోలింగ్ ఎంత? పులివెందుల్లో 81,
81%. ఏ బాబు నువ్వు అద్భుతంగా పులివెందలను అభివృద్ధి చేసేస్తే ఎగబడి వేయాలి కదా నీకు ఓట్లు. చంద్రబాబు నాయుడు గారు 90% ఏంటి, తమరు 81% దగ్గర ఆగిపోయారే. దాన్ని బట్టి అర్థం కావట్లేదా? ఉమ్మడి గోదావరి జిల్లాల్లో శ్రీహరి గారు, ఉభయ గోదావరి జిల్లాలు, ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి జిల్లాలో మనకు తెలుసు 34 నియోజకవర్గాలు, అంటే పాతకాలం అంటే ఉమ్మడి జిల్లాలో లెక్క. యూనిఫైడ్ ఈస్ట్ అండ్ ఉమ్మడి జిల్లాలో 34 స్థానాలు ఉంటే 26 స్థానాల్లో 80+ పోలింగ్, 26 స్థానాలు. కృష్ణా జిల్లాలో 16 స్థానాలు ఉంటే 12 స్థానాల్లో 80+ పోలింగ్. చిత్తూరు జిల్లా ఈ పొంగనూరు పుడ్డింగు, ఈ చెవిరెడ్డి, ఈ సైకోముఠ అంతా ప్రజలను ఓటేనివ్వకుండా చేయాలని నానా రకాలుగా ప్రయత్నం చేశారు. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలు ఉంటే 11 స్థానాల్లో 80+. సో దట్ ఈస్ ది పవర్ ఆఫ్ ది పీపుల్. అంటే వాళ్ళు నిజంగా ప్రజలు ఈ పొంగనూరు పుడ్డింగులకి, ఈ చెవిరెడ్లకి నిన్న ఏమీ చేయలేక నిన్న స్ట్రాంగ్ రూమ్ దగ్గర మా పులివర్తి నాన్న మీద దాడా. ఎరా మోహిత్ రెడ్డి, ఏమనుకుంటున్నావు నువ్వు? నీ తండ్రి నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నారు చంద్రగిరి కాన్స్టిట్యున్సీని? ఈ సైకోగాళ్ళందరికీ చెప్తా ఉన్నా శ్రీహరి గారు, ఈ మోహిత్ రెడ్డి లాంటి సైకోగాళ్ళకి, పిన్నిలు లాంటి సైకోగాళ్ళకి ఎక్కడెక్కడ ఏ నియోజకవర్గంలో ఎవడోడిట్లా దాడులకు తెగబెట్టారో ఏ రౌతలు బారేస్తాం. ఏ కౌంటింగ్ సెంటర్ ముందు రౌడీజం చేస్తావా? ఎన్ని గట్స్ ఉండాలి నీకు? నీ చరిత్ర వాడికి తెలీదా మోహిత్ రెడ్డి? నీ బతుకేంటి అసలు? నీ చరిత్ర వాడికి తెలీదు. 24 గంటల్లో బొక్కలో దాస్తావు నిన్ను. రేపు జూన్ 4వ తేదీన గుర్తుపెట్టుకో, 24 hours. ఎంత బరి తెగింప! దుష్ట శిక్షణ అనేది చాలా గట్టిగా జరుగుతుంది శ్రీహరి గారు, అది కూడా చెప్తా ఉన్నా. మేము రౌడీజం చేయం, ఇళ్ల మీద పడం, రోడ్ల మీద వాళ్ళలాగా వీరంగం చేయం. కానీ మాకు మన భారత రాజ్యాంగం ఇచ్చినటువంటి అధికారాన్ని ఎలా సక్రమంగా వినియోగించి ఈ దుష్టుల్ని శిక్షించాలో మాకు తెలుసు. మేము అది చేసి చూపిస్తాం. కాబట్టి కౌంట్ డౌన్ మొదలైన లెక్క పెట్టుకోండి మీ రోజులు. చూద్దాం సార్, ఎందుకంటే ఖచ్చితంగా చాలా మందికి ఇప్పుడే ఒక అంచనాకు కూడా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇంకో పక్క ఈ దాడులకు సంబంధించిన విషయంలో మాత్రం అశాంతి కొనసాగుతోంది కొన్ని ప్రాంతాల్లో. కొంత ఈరోజు కంట్రోల్లోకి వచ్చే